ఇక మేము ఏది చెబితే అదే నిజం అన్నట్లుగా సిబిఐ ప్రవర్తిస్తోంది. ఆరోపణలు చేయడం వరకే మా బాధ్యత, నిజాలతో మాకు సంబంధం లేదు అంటూ సిబిఐకి ఉన్న విశ్వసనీయతను పోగొట్టుకుంది. పెట్టుబడులు పెట్టడమే తప్పంటూ జగన్ను ఎలాగోలా కేసుల్లో ఇరికించేందుకు తెగ ప్రయత్నించింది. నష్టాలు వచ్చాయని ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోయినా తనకు నచ్చినట్లుగా కేసును నమోదు చేసి జగన్ను ప్రజల మనసుల్లోంచి చెరిపేయాలి అనే కుట్రలో తన వంతు పాత్రను పోషించింది. ప్రతి ఛార్జ్ షీట్ లోనూ సిబిఐది వితండవాదనే. సిబిఐ తన తొలి ఛార్జ్ షీట్ లో అసలు ఏం చెప్పింది? అరవిందో ఫార్మా హెటెరో డ్రగ్స్ కు విశాఖ జిల్లా నక్కపల్లి సెజ్ లోను, మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల సెజ్ లోను ఏపీఐఐసి భూములు కేటాయించింది. జడ్చెర్ల సెజ్ లో ఈ రెండింటికి తలా 75 ఎకరాల చొప్పున 150 ఎకరాలు కేటాయించారు. ధరల్ని నిర్ణయించే కమిటీ ఎకరానికి 15 లక్షలు నిర్ణయించిన ఎకరా 7 లక్షలకే ఇవ్వడంతో ఖజానాకు 12 కోట్ల నష్టం వచ్చింది. మెదక్ జిల్లా పాసమైలారంలో అరవిందో ఫార్మా తన భూమిలో కొంత అనుబంధ కంపెనీ ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కు బదలాయించింది. ట్రైడెంట్ ఈ భూమిని నేరుగా ఏపీఐసి నుంచే తీసుకుంటే అప్పటి రేటు ప్రకారం తీసుకునేది. అరవిందో నుంచి తీసుకోవడం వల్ల 4 కోట్ల 30 లక్షల లబ్ధి చేకూరింది. మొత్తం 16.3 కోట్ల లబ్ధి చేకూరింది. అందుకే ఆ రెండు సంస్థలు జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో 32 కోట్లు పెట్టుబడి పెట్టాయి అని సిబిఐ తన మొదటి ఛార్జ్ షీట్ లో పేర్కొంది. 16 కోట్లు లబ్ధి పొందితే ఎవరైనా 32 కోట్లు పెట్టుబడి పెడతారా? జడ్చెర్ల సెజ్ కు చంద్రబాబు హయాంలోనే భూములు సేకరించిన 3 ఏళ్ల పాటు అక్కడ పరిశ్రమ పెట్టేందుకు ఎవరూ రాకపోవడాన్ని సిబిఐ ఇక్కడ ఎందుకు ప్రస్తావించలేదు? అభివృద్ధి చేసిన భూమిని ఎకరా 15 లక్షలు ఇవ్వాలి అన్నప్పుడు ప్రహరీ, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించుకుంటే తక్కువకివ్వడం తప్పెలా అవుతుంది? లీజు సొమ్మును ముందే చెల్లిస్తారు. గడువు తీరాక భూమి ఏపీఐఐసికే చెందుతుంది. అయితే సిబిఐ దాన్ని ప్రస్తావించలేదు. అసలు ట్రైడెంట్ విషయంలో తన పేరెంట్ సంస్థకు భూమి ఉండగా అది కొత్తగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది? ఇదంతా ఏపీఐఐసి జోనల్ మేనేజర్ స్థాయిలో జరిగింది. దానికి సీఎంకు లింకు పెట్టడం సిబిఐ విజ్ఞతకే వదిలేయాలి. జయలక్ష్మి టెక్స్టైల్స్ ద్వారా టిఆర్ కన్నన్ 5 కోట్లు, మాధవ్ రామచంద్ర 19.65 కోట్లు, అరుణ్ కుమార్ దండమూడి 10 కోట్లు జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి, ఆడిటర్ విజయసాయి రెడ్డి లాభాల ఆశ చూపించి మోసపూరితంగా వారి చేత పెట్టుబడులు పెట్టించారు అనేది సిబిఐ ప్రధాన ఆరోపణ. క్విడ్ ప్రోకో పెట్టుబడులా కాదా అనేది విచారించకుండా ఇన్వెస్టర్లు మోసపోయారు అంటూ తనకు తానుగానే నిర్ణయం చేసింది. పెట్టుబడి పెట్టిన వారు ప్రాజెక్టులు చేపడితే దానిని క్విడ్ ప్రోకో అనడం, ఏమీ చేపట్టకపోతే మోసపోయారు అంటూ సిబిఐ వితండవాదం మొదలుపెట్టింది. జగతిలో గాని, భారతీ సిమెంట్ లో గాని పెట్టుబడి పెట్టి తాము మోసపోయినట్లు ఏ ఇన్వెస్టర్ అయినా ఫిర్యాదు చేశారా? కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినప్పుడు లాభ నష్టాలు సహజమని సిబిఐకి తెలీదా? భారతీ సిమెంట్స్ లో పెట్టుబడిదారులంతా లాభపడ్డారు కదా, మరి దాన్నెందుకు పట్టించుకోరు? సాక్షితో సమాన సర్క్యులేషన్ ఉన్న ఈనాడు తన విలువను 7,150 కోట్లుగా అంచనా కట్టినప్పుడు సాక్షి దానిలో సగం కూడా చేయదా? సాక్షి కొత్త సంస్థ, కానీ 35 ఏళ్లుగా నడుస్తున్న ఈనాడు తన వద్ద 2,600 కోట్ల పెట్టుబడి పెట్టిన వాళ్లకు ఒక్క పైసా అయినా డివిడెండ్ ఇచ్చిందా? 10 రూపాయల విలువైన సాక్షి షేరు 350కి కేటాయిస్తే తప్పంటున్న వారు 100 రూపాయల విలువైన ఈనాడు షేరు ఒక్కొక్కటి 5,28,630 రూపాయల చొప్పున కేటాయిస్తే తప్ప అనిపించడం లేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏం జరిగినా దానిని జగన్ కు అంటగట్టే పనిచేసింది సిబిఐ. సున్నప్రాయ గనుల్ని లీజుకిస్తే ఆ కంపెనీలు ప్రతిగా జగన్ కంపెనీలో పెట్టుబడి పెట్టాయంటూ వితండవాదం చేస్తోంది. పెట్టుబడి పెట్టడమే తప్పంటూ తనకు నచ్చినట్లుగా తనకు అడ్డెవరూ లేరంటూ ప్రవర్తిస్తోంది. దాల్మియా సిమెంట్స్ కు కడప జిల్లాలో సున్నప్రాయి లీజుల్ని బదలాయిస్తే అది భారతీ సిమెంట్స్ లో 95 కోట్లు పెట్టుబడి పెట్టిందనేది 5వ ఛార్జ్ షీట్ లో సిబిఐ చేసిన ప్రధాన ఆరోపణ. అయితే వైఎస్ఆర్ కడప జిల్లా పెద్దగా అభివృద్ధి చెందలేదు. అక్కడ వ్యవసాయం గిట్టుబాటు కాదు. అక్కడ సున్నప్రాయి గనుల మైనింగ్ కు అనుమతినివ్వాలంటూ 1997లో చంద్రబాబు హయాంలో జయా మినరల్స్ దరఖాస్తు చేసుకుంది. వేరే దరఖాస్తులేవి రాలేదు.
దీంతో 2006లో జయ మినరల్స్ కు 1005 ఎకరాల సున్నప్రాయి గనుల ప్రాస్పెక్టివ్ లైసెన్స్ మంజూరైంది. అయితే జయ సంస్థ ఆ లీజును తమ ప్రమోటర్లకే చెందిన ఈశ్వర్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు బదలాయించాలని కోరింది. రుణం రావాలంటే లీజు ఆ కంపెనీ పేరిటే ఉండాలన్న ఉద్దేశంతో బదలాయింపు రొటీన్ గా జరిగింది. తర్వాత నిధుల కోసం ఈశ్వర్ సిమెంట్స్ దాల్మియాకు షేర్లు విక్రయించింది. ఆ సంస్థకి చెందిన వారిని డైరెక్టర్లుగా చేర్చుకుంది. తర్వాత అది దాల్మియాకు అనుబంధ సంస్థగా మారింది. అనుబంధ సంస్థ కావడంతో లీజును దాల్మియాకు బదలాయించాలని కోరటం, అనుమతించడం రొటీన్ గా జరిగాయి. తర్వాత ఈశ్వర్ సంస్థ దాల్మియాలో విలీనమైంది కూడా. సున్నపురాయి గనులు సిమెంట్ కంపెనీలకు కాకుండా వేరే వాటికి పనికొస్తాయా? ఎప్పటికైనా వాటిని సిమెంట్ కంపెనీలకు ఇవ్వాల్సిందే కదా. ఏటా 100 వరకు మైనింగ్ లీజుల బదలాయింపు ఉత్తర్వులు జారీ అవుతాయి. వాటిని క్విడ్ ప్రోకో అంటారా? మైనింగ్ లీజులు జారీ చేసేందుకు ప్రత్యేక శాఖ ఉంది. అరుదైనవి తప్ప అన్ని సీఎం టేబుల్ వద్దకు రావు. వీటితో వైఎస్ కు సంబంధం అంటగట్టడం ఎంతవరకు సమంజసం? నిజంగా వైఎస్ వాళ్లకు మేలు చేయాలనుకుంటే నేరుగా ప్రభుత్వ భూమిలో ఉన్న మైనింగ్ లీజులే ఇచ్చేవారుగా. దాల్మియా సిమెంట్స్ దశల వారీగా భారతీ సిమెంట్స్ లో 95 కోట్ల పెట్టుబడి పెట్టింది. షేరు ధర వివిధ దశల్లో దక్కింది. వికాకు వాటా విక్రయించాక 55 కోట్ల మేర లాభం వచ్చింది. క్విడ్ ప్రోకో ఉంటే లాభాలొస్తాయా? ఇదంతా సీబీఐకి తెలిసినా ఎందుకు తప్పుడు కేసులతో వేధిస్తోంది? ఇదంతా కుట్రలో భాగం కాదా? పెద్దాయనా పెద్దాయనా ఇది స్వార్థపు లోకం పెద్దాయనా. పెద్దాయనా పెద్దాయనా ఇది చెడు కలికాలం పెద్దాయనా. దానం చేసే ఎంకలేని చేతికి సంకెళ్ళు, పువ్వులాంటి మనసులోన నాటినయ్యో ముళ్ళు. కనువుకెన్ని గాయాలైనా మాసిపోవునంట, మనసుకొక్క గాయమైన మాసిపోదుమంట. మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది. వేల మనసుల్లో వేలు కుదరను నేరస్తుడిగా చూస్తోంది. కారుమకు సూర్యుని దాచిపెట్టగలదా? కాలుతున్న నిప్పుకు చెద పట్టగలదా? పెద్దాయనా నువ్వు 1000 ఏళ్ళు వర్ధిల్లు పెద్దాయనా. పెద్దాయనా నువ్వు మా పాలి దైవం పెద్దాయనా. పెద్దాయనా పెద్దాయనా ఇది స్వార్థపు లోకం పెద్దాయనా. పెద్దాయనా పెద్దాయనా ఇది చెడు కలికాలం పెద్దాయనా. దానం చేసే ఎంకలేని చేతికి సంకెళ్ళు, పువ్వులాంటి మనసులోన నాటినయ్యో ముళ్ళు. కనువుకెన్ని గాయాలైనా మాసిపోవునంట, మనసుకొక్క గాయమైన మాసిపోదుమంట. మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది. వేల మనసుల్లో వేలు కుదరను నేరస్తుడిగా చూస్తోంది. కారుమకు సూర్యుని దాచిపెట్టగలదా? కాలుతున్న నిప్పుకు చెద పట్టగలదా?